హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. శివరాత్రి ఫ్రైడే వచ్చింది, అంటే శుక్రవారం వచ్చింది కదా. చాలా మంచి రోజు వచ్చింది. శుక్రవారం మార్నింగ్ నుంచి శనివారం మార్నింగ్ వరకు ఉపవాసం ఉంటాం కదా. శనివారము మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసుకొని, బయటంతా క్లీన్ చేసుకొని, తలస్నానము చేసుకొని వంటలు రెడీ చేయాలి. ఉపవాసం వదలాలి కదా. నేను కూరని కలిపి పెడతాను. మొత్తము ఇది పోపు వేయకుండా మనము ఆ మహాశివుడికి నైవేద్యము పెట్టడానికి పోపు వేయకుండానే మనము కూర మొత్తము కలిపి పెట్టాలి. గిన్నె తీసుకొని కట్ చేసిన వంకాయ ముక్కలు, ఆలు ముక్కలు, చిక్కుడుగాయ, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, ఉప్పు, 2 కప్పుల వరకు ఆయిల్ వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వంకాయ ముక్కలకి, ఆలు ముక్కలకి, క్యారెట్కి మొత్తము కలిసేలా ఉప్పు కారం అంతా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆలు ముక్కలు ఉడికాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆలు ముక్కలు మంచిగా ఉడికిపోయాయి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని, ఇలా చేసుకున్న కూర 24 గంటల ఉపవాసం తర్వాత తింటాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. 5 రకాల కూరగాయలతో చేస్తాం కదా. మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూడండి, టమాటా మంచిగా ఉడికిపోయింది. మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఉపవాసము స్పెషల్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.